శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ మండలం ఎర్రమంచి పంచాయతీలో పలు అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాయలసీమకు సాగునీరు, అభివృద్ధి పనులు, హంద్రీనివా ప్రాజెక్టు, వైసీపీ ప్రభుత్వ పాలనపై ఆమె పలు వ్యాఖ్యలు చేశారు. రాయలసీమలో నీటి లభ్యతకు ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు చూపే కారణమని, హంద్రీనివా పనుల్లో అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న వైసీపీ వాటిని నిరూపించాలని సవాల్ విసిరారు. అలాగే వైసీపీ హయాంలో జరిగిన స్కాములు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని, మిగిలిన వాటిని వెలుగులోకి తీసుకొస్తామని మంత్రి తెలిపారు. గాల్లో రాలేదు, ఆయన గాల్లో వస్తే కింద చెట్లు కొట్టేయలేదు, పరదాలు కట్టుకొని మేము ప్రజల్లోకి రాలేదు. అంతేకాకుండా సినిమా సెట్టింగ్లా వేసుకొని మరి కుప్పానికి సినిమా సెట్టింగ్ వేసుకొని డీజిల్ ట్యాంకర్లో నీళ్లు తీసుకొచ్చి సినిమా సెట్టింగ్ వేసి సాయంకాలానికి సినిమా సెట్టింగ్ మేమేం ఎత్తేలా. ఈరోజు వైసీపీ పార్టీ వారు మాట్లాడుతున్నారు, వారి పార్టీకి మాట్లాడే నైతిక విలువ కూడా లేదు. ఎందుకంటే ఈ రాయలసీమను సస్యశ్యామలం చెయ్యాలి, హంద్రీనివా కావచ్చు, తెలుగు గంగ కావచ్చు, సాగునీటి ప్రాజెక్టులు తీసుకురావాలి, ఇక్కడ పూర్తి అంటే కృష్ణా జలాలు తీసుకొస్తే తప్ప రాయలసీమ సస్యశ్యామలం కాలేదు అని గ్రహించిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. ఈరోజు ఆ సాగునీటి ప్రాజెక్టు పూర్తి చేసిన వ్యక్తి రాయలసీమ ముద్దు బిడ్డ, మరి అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు గారు అనే విషయం రాష్ట్ర ప్రజలకి, రాయలసీమ ప్రజలందరికీ తెలుసన్న విషయం తెలియజేస్తున్నాం. మరి ఈ రోజు వైసీపీ పార్టీ వాళ్ళు మేమేదో వెడల్పు లైనింగ్ పనులలో దోపిడీ జరిగిందన్నారు. చేతనైతే అది నిరూపించండి, మేము నిరూపిస్తాం, ఆల్రెడీ నిరూపిస్తున్నాం. ఒక్కొక్కటిగా మీ స్కామ్లు ఏంటనేది ప్రజలు చట్టబద్ధంగా ఈరోజు ఒక్కొక్క స్కామ్ బయటపడతా ఉంది. మేము 14-19లో సాగునీటి ప్రాజెక్టుల కోసం ఎంత ఖర్చు పెట్టామో క్లారిటీగా మేము చెప్తున్నాం. 12,500 కోట్లు మేము ఖర్చు పెట్టాం. మరి 19-24లో మీరు ఈ రోజు మాట్లాడుతున్న రాయలసీమ నాయకులందరూ మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించలేకపోయారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, మనం ఎందుకు మన 151 సీటు మనమేమో రాయలసీమ పెట్టంటావు, ఈ రాయలసీమకి ఏం చేస్తున్నావు, మేము ఎలా ప్రజల్లోకి వెళ్ళాలని ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారు ప్రజాప్రతినిధులు కానీ ఆ రోజు రాయలసీమ గురించి మాట్లాడలేదు. ఉన్న పరిశ్రమలు తరిమి కొట్టారు. మరి గాల్లో వచ్చి భూమి పూజలు చేసి మరి ఒక్క సిమెంట్ బస్తా కూడా వేయలేని వాళ్ళు ఈ రోజు మా గురించి మాట్లాడతారా? మేము క్లారిటీగా ఉన్నాం, మేము చిత్తశుద్ధిగా ఉన్నాం. మీకు చేతనైతే మీరు నిరూపించండి. మిమ్మల్ని మీరు బతికించుకోవడానికి, మిమ్మల్ని మీ ఉనికి చాటుకోవడానికి కోసం ఈ రోజు చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. మేము ప్రజలకి ఈ అతి తక్కువ కాలంలోనే కృష్ణా జలాలు 750 కిలోమీటర్లు కృష్ణా జలాలు తీసుకెళ్లాం. 19 నియోజకవర్గాలు మీదుగా మరి నియోజకవర్గాల్లో మీదుగా ఉన్న చెరువులని నింపుతూ ఈ రోజు మేము 750 కిలోమీటర్లు చిట్ట చివరున్న మరి కుప్పానికి నీళ్లు ఇచ్చాం. కర్ణాటక బార్డర్ లో ఉండే మడక్సిరాకి నీళ్లు ఇచ్చాం. ఈ రోజు మడక్సిర బైపాస్ కెనాల్ కూడా 800 కోట్ల రూపాయలతో పనులు మొదలు పెట్టాం. 216 కిలోమీటర్ల వరకు వెడల్పు చేశాం. 216 నుంచి 524 కిలోమీటర్ల వరకు లైనింగ్ పూర్తి చేసి ఈ రోజు ఈ ఎలినోవా ప్రభావం ప్రపంచమంతా ఉంది. మరి ఈ రోజు రాయలసీమ చెరువుల్లో నీళ్లున్నాయి అంటే పట్టుసీమ ద్వారా 52 టీఎంసీల నీళ్లు తీసుకోగలిగామంటే అది విజన్ చంద్రబాబు నాయుడు గారిది. ఆ రోజు పట్టుసీమ వద్దన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, కియా వద్దన్నారు. ఉన్న పరిశ్రమలు తరిపోయినాయి. ఈ రోజు రైజింగ్ రాయలసీమలో ఈ రోజు చుట్టూ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఒక పక్క పరిశ్రమలు, ఒక పక్క హార్టికల్చర్ హబ్, 1,00,000 కోట్ల రూపాయలతో హార్టికల్చర్ హబ్ కూడా ఏర్పాటు చేస్తున్నాం అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, ఒక పక్క ఉపాధి చూపిస్తున్నాం, సంపద కల్పిస్తున్నాం, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం అన్న విషయం కూడా తెలియజేస్తున్నాం.